ఎల్లో మచ్చ ఇవాళ మనం కన్ఫ్యూజన్ బ్యాచ్ గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. మచ్చ ఈ కన్ఫ్యూజన్ బ్యాచ్ అంటే కష్టపడి 10th ఇంటర్ పాస్ అయిపోయి ఏం చేయాలిరా అన్న టైంలో బీటెక్ ఎక్కువరా నీకు అని అందరూ అంటే సర్లే అని అందులో జాయిన్ అవుతారు మచ్చ. అక్కడ ఏ స్ట్రీమ్ అని తనకలాడతారు. సర్లే మామ అనుకుని ఏదో ఒక బ్యాచ్లోకి పోతారు. వీళ్ళు క్లాసులకు పోతారు మచ్చ. క్లాస్ బయట నిల్చొని లోపలికి వెళ్ళాలా వద్దా, క్యాంటీన్ పోదామా లోపలికి వెళ్దామా అని అక్కడ ఆలోచిస్తారు మచ్చ. ఒకవేళ ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్ళారా అనుకో, మళ్ళీ అక్కడ ఆలోచన కన్ఫ్యూజన్ మచ్చ. అరే ఏం చెప్తుండ్రా ఈడు, ఏమర్థమవుతుందిరా వీళ్ళకి అని. ఇవన్నీ కాదని కష్టపడి 3 ఏళ్ళు అటు ఇటు కన్ఫ్యూజన్లో బతికేస్తాడు. కొందరు మచ్చ 4th ఇయర్లో రియలైజ్ అయ్యి చదువుకొని జాబులు కొడతారు. మిగిలిన వాళ్ళు మమ అనుకుంటూ నాన్నని ఫాలో అవుతారు. మరి నువ్వే బ్యాచ్ మచ్చా? నీది కన్ఫ్యూజన్ బ్యాచ్ అయితే నీ ముచ్చట్లు చెప్పు, కాదంటే మరి మా ఇన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం.